Everyone, welcome back to Chacha's Designer Studio. Back with another video after 2 long weeks. సో ఈ వీడియోలో దుపట్టా డైయింగ్ చేయించింది నేను సికింద్రాబాద్లో చేయించాను. మీకు చాలామంది జనరల్ బజార్లో షాపింగ్ చేసే వాళ్ళకి హరిప్రియ ఐడియా ఉంటుంది. హరిప్రియ పక్కన చిన్న లేన్ ఉంటుంది. ఆ లేన్లో A1 డైయింగ్ షాప్ ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ కూడా అంటే ఎంత ఛార్జ్ చేస్తారనేది ఇస్తున్నా వీడియోలో. సో సేమ్ మెటీరియల్తో బ్లౌజ్ కుట్టించిన మెటీరియల్తోనే నేను దుపట్టా డైయింగ్ చేయించిన. అండ్ ఇది చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది, జార్జెట్ మెటీరియల్. అండ్ ఇది టాప్ వచ్చేసి నార్మల్ శారీ 500 రూపీస్ శారీతో నేను ఇది అనార్కలి కుట్టించాను. ప్యానల్స్ ఏం లేవు దీనికి. సో స్క్వేర్ నెక్ పెట్టించాను. చాలా మట్టుకు వీ నెక్స్, ఇప్పుడు యూ నెక్స్ అవి ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్క్వేర్ నెక్ డిఫరెంట్గా ట్రై చేశాను దీనికి. సో దీనికి ఏంటంటే చాలా స్క్వేర్ నెక్ పెట్టించుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం డీప్ అయిపోయింది మీకు వెనకాల చూస్తే. సో కటింగ్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. సో స్క్వేర్ నెక్ పెట్టించుకున్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇన్నర్స్ మనకి సెట్ అవ్వవు. సో యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ చూస్ స్క్వేర్ నెక్స్. సో ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ కూడా మనకి తేడా చాలా కనిపిస్తుంది కాబట్టి యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ హౌ మచ్ యూ వాంట్ టు గో ఫర్. సో ఇది లుక్. నేను పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తున్నా, రెఫరెన్స్ పిక్స్ అంటే వేసుకున్న తర్వాత. ఫుల్ పిక్చర్ లేదు నా దగ్గర. సో ఇవి పిక్స్ అనమాట, వేసుకున్న తర్వాత లుక్ ఎట్లా కనిపిస్తుంది అనేది. అండ్ ప్రైజెస్ వచ్చేసి దుపట్టాకి సింగిల్ కలర్కి డబుల్ కలర్కి ఎంత ఛార్జ్ చేస్తారు, శారీకి ఎంత ఛార్జ్ చేస్తారు, అండ్ ఈవెన్ 5 to 10 మీటర్స్ తీసుకెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మెన్షన్ చేసిన. సో డిలే అయింది అని చెప్పాను కదా, వీడియో డిలే అయింది ఇందుకు. నా మెటీరియల్ నాది నాకు రిటర్న్ వచ్చేసింది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. సో మెయిన్గా బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఈవెన్ బొటీక్ అయినా టైలర్ షాప్ అయినా ఏదైనా మీ బడ్జెట్లో మీరు చేసుకున్నప్పుడు ఒకరిని ఎంతవరకు నమ్మాలనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు అడ్వైస్ చేస్తాను. ఎవరిని నమ్మొద్దు ఎక్సెప్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకే మనం బాగుపడాలి, జెన్యూన్గా ఉండాలి అని కోరుకుంటారు. సో ఎక్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి డీటెయిల్స్ ఎక్కువ షేర్ చేయొద్దు. అండ్ ఈ ఏంటంటే బల్క్ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు, బల్క్లో మీరు అమ్ముతున్నప్పుడు సో వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉంటారు, ఎంతవరకు ఇవ్వగలుగుతారు అనేది చెక్ చేసుకోకుండా అస్సలు ఇవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. సో మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.